అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి టాపిక్ ఒక పద్యంతోనే వచ్చాను. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంపు గుణ సంయుతులెవ్వరు మెచ్చరిచటం బదునుగా మంచి కూర నలపాకం చేసిన నందు నింపెదవడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కరా. అంటే మనకు ఎంత చదువు విద్య ఎంత ఉన్నా కూడా వినయ విధేయత లేకపోతే అది వ్యర్థమే. ఎలా అంటే మంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సాంబార్ చేసిన అందులో సరిపడా ఉప్పు లేకపోతే రుచి సహించదు. అదేవిధంగా మన వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కెరియర్లో సెటిల్ అవుతున్నారు, కానీ జీవితంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇదే లోపం వలన. సో మీరు ఎప్పుడూ కూడా రసజ్ఞత ఏంటిది, మీ జీవితంలో ఏమి కావాలి, సమాజంతో ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలి, చుట్టూ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని ఎలా ఉండాలి అనేది నేర్చుకోండి. జీవితంలో మంచి అనుభవాలతో మంచి మిత్రులను సంపాదించుకోండి, పుస్తకాలను చదవండి అని నా కోరిక. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.